ఇప్పుడు ఒక కంటెంట్ కొత్తగా ఎలా జేయాలి? ఒక కొత్తదనం ఎలా పడుతుందంటే, ఇప్పుడు ఒక మంచివాడు చెడుగా ప్రవర్తిస్తాడా? మన స్నేహితుడు మనకు చెడు కలిగేలా ప్రవర్తించడు. వాడే స్నేహితుడు. అంతేనా? మంచివాడు మంచిగా ఉంటాడు తప్ప చెడు కలిగించడు. ఇప్పుడు మంచి ఆహారం ఉన్నది. అదేమన్నా ప్రాణాపాయం కలిగిస్తుందా? కలిగించదు. ఆ! మంచివాడు ప్రాణాపాయం కలిగించడు. ఇప్పుడు సాధు జంతువుని పెంచుకుంటాం. అదేమన్నా ప్రాణాపాయం కలిగిస్తుందా? కలిగించదు. అదే విషపూరితమైన జంతువుని ఎవరు పెంచుకోరు. అది ప్రాణాలు తీస్తుంది కాబట్టి. అంటున్నా? ప్రమాదకరమైన పులిని పెంచుకుంటారా? పాముని పెంచుకుంటారా? పెంచుకోరు. ఆ! కానీ పాము గూడా కరవదు అంటే దాన్ని అది సాధు జంతువు అవుతుంది. పులి గూడా మనుషులను తినదు అంటే అది సాధు జంతువు అవుతుంది. అది ఆవులా అవుతుంది. అలాగే ఆవు ఉన్నది. ఆవు గూడా మనుషులను మంచిగా చంపుతున్నాయి. దానికో కొత్త రకం జబ్బొచ్చింది, మార్పొచ్చిందంటే దాన్ని గూడా ఇప్పుడు క్రూర జంతువులానే చూస్తాం గదా! అట్లా అన్నమాట. కాబట్టి కాబట్టి మంచిలో చెడు ఉంటే, మంచి గూడా చెడవుతుంది. చెడులో గూడా మంచుంటే, చెడు గూడా మంచవుతుంది. అయితే కంటెంట్ ఏం జేస్తున్నారు, ఇప్పుడు కాలం మారింది. చెడును గూడా మంచి ఉంది అని చూస్తున్నారు. దాన్ని మంచిగా వాడుతున్నారు. మంచిగా వాడితే మంచే అవుతుంది చెడు గూడా. కాబట్టి చెడు గూడా ఇప్పుడు ఫ్యాషన్ అవుతుందనమాట. సినిమాలో గూడా పీక్కో అంట హీరోయిన్ క్లాస్ పీకుతున్నాడు. ఇలాంటి మోటు మాటలు మాట్లాడుతున్నారు హీరోయిన్‌లు గూడా. ఆ! ఇప్పుడు ఆడవాళ్ళు గూడా బూతులు మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళు గూడా గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అబ్బాయిలని అడుగుతున్నారు. ఆడవాళ్ళు గూడా చిన్న వయసు వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. తప్పు లేదంటున్నారు. ఒకప్పుడు తప్పుండే. విధవలకు అంటే మొగుడు చనిపోయిన ఆడవాళ్ళు గూడా పెళ్ళిళ్ళవుతున్నాయి. ఆ! ఆడవాళ్ళు గూడా లంచతనం చేసి ఉంచుకుంటే తప్పేంది? దాని మొగుడు ముసలోడు కాబట్టి ఉంచుకుంటున్నాడు అంటున్నారు. చూసారా? అలాగే చిన్న వయసు వాడిని చేసుకుంటే తప్పేంది అంటున్నారు. ఎందుకంటే బెనిఫిట్స్ ఉన్నాయి. చిన్న వయసు వాడు ఎక్కువ శృంగారం చేస్తాడు. ముసలోడు చేయలేడు కాబట్టి అది తప్పు కాదంటున్నారు. అంటే ఒకప్పుడు చెడు అనే వాటిలలో గూడా మంచిని చూస్తున్నారు. మంచి జరుగుతుంది కాబట్టి చెడుని గూడా మంచవుతుంది. ఆడవాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు. బూతైనా తప్పేముంది? సెక్సే గదా! బూతులో ఏముంటుంది? మగవాళ్ళు మాట్లాడే బూతులు గూడా సెక్సే ఉంటుంది. మరి అది తప్పెందుకు అవుతుంది? కాబట్టి ఆడవాళ్ళు గూడా మాట్లాడుతున్నారు. మగవాళ్ళు మాట్లాడేటియి. కాబట్టి చెప్పాను గదా! ఒక క్రూర జంతువు కూడా అది ప్రమాదం గాకపోతే జంతువవుతుంది. అదే ఇప్పుడు సాధు జంతువు గూడా చెడు చేస్తే ప్రమాదకారిగా మారితే దాన్ని క్రూర జంతువు అనాల్సొస్తుంది గదా! అట్లా అన్నట్టు. కాబట్టి మంచిలో నష్టాలున్నప్పుడు ఆ మంచి మనకెందుకు? ఇప్పుడు సామాజిక ఆంక్షలున్నాయి. చిన్నవాడిని పెళ్లి చేసుకోవద్దు అంటారు. విధవ ఇంట్లోనే ఉండాలంటారు. ఆడది మగని తప్ప వేరేని ఉంచుకోవద్దు అంటున్నారు. కానీ వీటి వల్ల నష్టాలే ఉన్నాయి గదా! కాబట్టి వేరే మొగని తప్ప వేరేని ఉంచుకోవాల్సొస్తుంది. ఎప్పుడు వాడు ముసలోడైనప్పుడు. వాడు శృంగారం చేయలేనప్పుడు. చిన్న వయసు వాడిని పెళ్లి చేసుకుంటే ఆడోళ్ళకు వాడు చెప్పినట్టు వింటాడు కాబట్టి తప్పులేదు అంటున్నారు. ఆ! ఇలా కొన్నున్నాయి గదా! విధవకు కూడా స్వేచ్ఛ కావాలంటున్నారు. ఒకప్పుడు తప్పన్నారు. తప్పుగా చూసారు. కానీ ఆడదానికి కూడా స్వేచ్ఛ గావాలి. అది కూడా పెళ్లి చేసుకుంటే ఆమె జీవితం సుఖమయమవుతుంది గదా! అంటున్నారు గదా! అంటే ఆహ్, మంచిలో గూడా నష్టాలున్నాయి గాబట్టి దాన్ని హ్మ్, చెడును ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే చెడులో లాభాలున్నాయి గాబట్టి. ఇట్లా అన్నమాట. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంది? కొత్త విషయాన్ని ఎలా జెప్పాలి అంటే, ఇప్పుడు చెప్పాను గదా! పిచ్చి పిచ్చి గీతలున్నాయి. చిన్న పిల్లలు పిచ్చి పిచ్చి గీతలు గీస్తారు చూసారా? పిచ్చి పిచ్చి గీతలు గీస్తే అవి పిచ్చిగా గీస్తారు వాళ్ళు తెలుగు కాబట్టి. వాళ్ళకేది తెలవదు కాబట్టి పిచ్చి పిచ్చిగా గీస్తారు. కాబట్టి అవి పిచ్చి గీతలవుతాయి. అదే మంచి గీతలైతే అని రాస్తాం. సరిగ్గా రాస్తాం. మంచిగా రాస్తాం. మంచి అని రాస్తాం. 1, 2, 3, 4 అని రాస్తాం. మనకు తెలుసు కాబట్టి. కానీ తెలవనోడు, చదువురానోడు, పిచ్చోడు, చిన్న పిల్లలు పిచ్చి పిచ్చిగా గీస్తారు కదా! అదే ఆ పిచ్చి గీతలు కూడా మంచి గీతలు గీసినట్టు మంచిగా గీస్తే ఎట్లుంటది? మంచిగవుతుంది. వాటికి కూడా ఒక గుర్తింపొస్తుంది. ఐలకు, ఏబీసీలకు, 1, 2, 3లకు ఎలా అయితే గుర్తింపొస్తుందో, ఆ పిచ్చి పిచ్చి గీతలు పిచ్చి పిచ్చిగా గీస్తామంటే వాటిని కూడా ఒక గుర్తింపు వస్తుంది. అవో గుర్తింపు అవుతుంది. అవో గుర్తవుతుంది. అవి కూడా గుర్తవుతాయి. గుర్తింపు వస్తుంది. గుర్తింపు వచ్చేలాగా మనం రాస్తాను. అవి పిచ్చి గీతలకే. కాబట్టి వాటికి ఓ ఆకృతి ఏర్పడుతుంది. జనం గుర్తిస్తున్నారు. గుర్తించితే ఏముంది? అలాగే పిచ్చిగా గీయడం లేదు దాన్ని. మంచిగా గీస్తున్నారు. మంచి వాటిగానే గీస్తున్నారు. కాబట్టి అది పిచ్చి కాదిప్పుడు. దానికో గుర్తింపొస్తుంది. ఇలా దానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు, స్టిల్స్ ఇస్తారు కదా! ఇలాగ ఇస్తున్నట్టు. మనం పిచ్చి పిచ్చిగా పొద్దున్న లేస్తే ఎన్నో పనులు చేస్తాం కదా! తెలవకుండా చేసే పనులను తెలిసి తెలిసి కావాల్సి చేస్తే ఎలా ఉంటుందో అలా చేస్తే ఏమవుతుంది? ఆ ఆకృతులను పెడితే అవే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆడవాళ్ళ ఫోటోలనమాట. స్టిల్స్ ఇస్తున్నారు చూసారా? రకరకాల భంగిమలు, ఆసక్తికరమైన భంగిమలు, శరీరాకృతులు కనిపించే భంగిమలు ఎలా పెడుతున్నారో అలా ఏర్పడతాయి. కంటెంట్ కూడా అంతే అనమాట. మీరు పిచ్చి పిచ్చిగా పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు గొడవలు, పంచాలు పిచ్చోడు పిచ్చి పిచ్చి చేసినట్టు అర్థం పర్థం లేకుండా వ్యవహరిస్తూ ఉంటుంది కదా! తోచుకున్నట్టు. వాటిని కావాల్సి ఒక మంచి పనిలాగా చేస్తే ఎట్లుంటది? అస్తవ్యస్తమైన జీవితాన్ని సరియైన జీవితంలాగా వ్యవహరిస్తే దానికో గుర్తింపొస్తుంది. అది ఒక సరియైన జీవితంలాగా ఏర్పడుతుంది. సరైందిగా అవుతుందనమాట. ఓకే. అర్థమైంది గదా! ఆ విధంగా మీరు కొత్త కంటెంట్‌ని క్రియేట్ జేయాలంటే ఇలా జేయాలనమాట. ఇలా జేస్తే దానికి కూడా ఒక గుర్తింపు అది గూడా ఏర్పడుతుంది. న్యూ కంటెంట్ అవుతుంది. న్యూగా ఉంటుంది. అప్పుడు జనాలు దాన్ని చూస్తారు. దానికి గుర్తింపవుతుంది. మీరు న్యూ కంటెంట్ జేసిన వాళ్ళవుతారు. మీకు క్రేజ్ పెరుగుతుంది. మీ వీడియోలెక్కువ జూస్తారు.